వచ్చిన జన సైనికులందరికీ, జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి, అలానే ఈరోజు పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి వచ్చినటువంటి పితాని సీతారామయ్య గారికి సాదరంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. మీ అందరికీ తెలిసిందే, రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని సృష్టించడానికి జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన ఒక ప్రభంజనంలా ముందుకు సాగిపోతున్నది. లక్షలాది మంది కార్యకర్తలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. జనసేన పార్టీకి మిగతా పార్టీకి ఎంతో వ్యత్యాసం ఉంది. జనసేన పార్టీ స్థాపకుడు అయినటువంటి మన నాయకుడు, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక కారణ జన్ముడిగా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కాలంలో కొంతమంది మహానుభావుల్ని మనం చూస్తూ ఉంటాము. ఒక స్వామి వివేకానందని చూశాము, ఒక గౌతమ బుద్ధుడిని చూసాము, స్వాతంత్రం గురించి స్వాతంత్ర సమరటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని చూశాము. అలానే సంఘ సంస్కర్తలో జ్యోతిబా ఫులేని చూశాము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూశాము. అలా ఎంతోమంది మహానుభావుల్ని, మహాపురుషుల్ని మనం ఇంతకుముందు ఇప్పుడు చదువుకుంటున్నాము. వాళ్ళు ఆయా కాలంలో ఎంతో గొప్ప పనులు చేశారు. అటువంటి అన్ని వ్యక్తిత్వాలని మేళవించినటువంటి వ్యక్తిత్వమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనలో మీరు ఒక సంఘ సంస్కృతిని చూస్తారు, ఒక తత్వవేత్తను చూస్తారు, ఒక రాజకీయవేత్తను చూస్తారు, ఒక విప్లవవాదిని చూస్తారు. అన్నీ మేళవించినటువంటి వ్యక్తిత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన జనసేన పార్టీ సిద్ధాంతాలను చూస్తే మీకు అర్థమవుద్ది. జనసేన పార్టీ అంటే ఏదో ఒక సాధారణమైన పార్టీ కాదు. అన్ని పార్టీలాగా ఏదో ఒక రాజకీయ పార్టీ మిగతా పార్టీలాగా ముందుకు వచ్చినటువంటి పార్టీ కాదు. దీని విధి విధానాలు కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, మానవత్వం మేళవించేలా ఒక సగటు మనిషిని కేంద్ర బిందువుగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అన్ని కులాలని ఐక్యంగా తీసుకొచ్చే సిద్ధాంతం, కులాలని కలిపే ఆలోచన విధానం, మతాలని కలిపే మత ప్రస్తావన లేని రాజకీయవాదం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతిని కాపాడే సమాజం, అవినీతిపై నిరంతర పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి నినాదం, ఇట్లా అన్ని మహోత్తరమైనటువంటి ఆశయాలతో ఆయన ఈ పార్టీని స్థాపించడం జరిగింది. దానికి ఈరోజు లక్షలాది మంది సైనికులు, ముఖ్యంగా యువత ఎంతో ఆకర్షితం అవుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో ఒక మార్పును చూడాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ అవినీతి భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థను చూసి అందరూ విసిగిపోయి ఉన్నారు. మన మేనిఫెస్టో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ ఈ మధ్యనే మన నాయకుడు రిలీజ్ చేయడం జరిగింది. అవి చూస్తే మీకు తెలుస్తుంది, ఏదో వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలవటమే పరమావధిగా పెట్టినటువంటి మేనిఫెస్టో కాదు. ఒక సామాన్యునికి అధికారం ఇవ్వటం ఆయన ఉద్దేశం, అధికారం అందరికీ చెందేలా చేయటం, అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేలా చేయటం ఆయన ముఖ్య ఉద్దేశం. అదే మన మేనిఫెస్టోలో కూడా ప్రతిబింబించింది. మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభల్లో ఇవ్వాలి అని ఆయన పెట్టారు. అలానే బీసీ వర్గాల వారికి, ఇప్పుడున్నటువంటి బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ లేవు. బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని
నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి పార్టీ ఏదే అంటే అది జనసేన పార్టీ. బీసీ వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం, మహిళలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం, ప్రతి సామాన్య మానవుడు, సగటే మనిషి, ఒక పేదవాడు బ్రతుకు ఏడ్చడం దుర్భరం అవుతున్న ఈ రోజుల్లో పేదవాడు 2 పూట్ల భోజనం చేయాలనే ఉద్దేశంతో బొట్టకాసు ఉచితంగా ఇవ్వాలి, ప్రతి మహిళ అకౌంట్లో 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు జమ చేయటం, ఇటువంటి అనేక మహత్తరమైనటువంటి ప్రణాళికలతో మన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. ఇది ఒక మచ్చ తునక మాత్రమే. మున్ముందు మనం ఇటువంటి ఇంకా మన మేనిఫెస్టోలో పెట్టబోతున్నాము. దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీ ఒక సాధారణమైనటువంటి రాజకీయ పార్టీ కాదు, ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నటువంటి పార్టీ ఈ జనసేన పార్టీ. జనసేన పార్టీ 2019లో అధికారం చేర్చుకోవటం తథ్యం. ఎందుకంటే జనసేన పార్టీకి మిలిటెంట్స్ లా పనిచేసే లక్షలాది కార్యకర్తలు ఈరోజు ఉన్నారు. అది ఏ పార్టీకి లేరు. మీరు చూస్తూనే ఉన్నారు, మన బాలకృష్ణ గారు కూడా ముమ్మడివారంలో ఆయన ఆర్సీపీ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. అక్కడ కార్యకర్తల్ని పోగు చేయాలంటే, ఏదైనా కార్యక్రమం చేయాలంటే డబ్బులు పెడితే గానీ కార్యకర్తలు రాని పరిస్థితి. మందు ప్యాకెట్లు ఇస్తే గానీ, మందు బిర్యానీ ఇస్తే గానీ కార్యకర్తలు రాని పరిస్థితి. కానీ జనసేన పార్టీ ఏకైక పార్టీ ఎటువంటి మందు సరఫరా లేకుండా, బిర్యానీ ప్యాకెట్లు లేకుండా, డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా పార్టీకి తరలి వస్తున్నటువంటి సైనికులు తరలి వచ్చేటువంటి పార్టీ మన జనసేన పార్టీ. అందుకే జనసేన పార్టీ ఎక్కడ మన కార్యక్రమం చేసినా కార్యకర్తల్ని తీసుకురావడం ఏమాత్రం కష్టతరం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా 25,000 మంది నుంచి 50,000 మంది, గుంటూరు సభ జరిగితే 5 లక్షల మంది హాజరయ్యారు. వాళ్ళ స్వంత ఖర్చులతో ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నారు, స్వంత ఖర్చుతో అక్కడికి వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేయడం జరిగింది. అందువల్ల మన పార్టీకి ఎటువంటి బేస్ ఉందో, ఎటువంటి జన సైనికుల బలం ఉందో దీన్ని బట్టి మీకు స్పష్టమవుతుంది. ఈరోజు మీరందరూ ఏ ప్రయాసలో ఓర్చుకొని ముమ్మడివారం నుంచి ఇక్కడ దాకా వచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ నుంచి. ఈ రోజు నుంచి మీరంతా జనసేన పార్టీని ఎన్నికల్లో గెలిపించే దిశగా ప్రయత్నం చేస్తారని, జనసేన పార్టీ సభ్యత్వాన్ని ప్రతి గ్రామంలో వ్యాపించే విధంగా మీరు పనిచేస్తారని, ప్రతి గ్రామంలో జనసేన జెండా, వాడవాడకు జనసేన జెండా మనం స్థాపించి మన జనసేన పార్టీ అభివృద్ధికి మీరందరూ కృషి చేయాలని మీ అందరికీ నేను వినంతి చేస్తూ, ఈరోజు మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ మీ అందరికీ ఒకసారి స్వాగతం పలుకుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.